పోలింగ్ సందర్భంగా పల్నాడులో టీడీపీ మోకాలు చేసిన దాడులకు సంబంధించి సిట్ అధికారులు మరోసారి విచారణ జరుపుతున్నారు. మాచర్ల నియోజకవర్గం రెంటచింతల పోలీస్ స్టేషన్లో సిట్ అధికారులు విచారణ చేపట్టారు. జట్టిపాలెం తుమ్రుకోటలో జరిగిన విధ్వంసంలో ఇప్పటికీ కొంతమందిని గుర్తించింది సిట్. ఈ నేపథ్యంలో జట్టిపాలెం తుమ్రుకోట గ్రామస్తులను పిలిపించి విచారిస్తున్నారు అధికారులు. వీడియోల ఆధారంగా విధ్వంసానికి పాల్పడ్డ వారిని గుర్తించే పనిలో పడ్డారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, పోలింగ్ రోజుతో పాటు పోలింగ్ తర్వాత 2 రోజుల పాటు తెలుగుదేశం నాయకులు పల్నాడు జిల్లాలో విధ్వంసం సృష్టించారు. దీనికి సంబంధించి సిట్ విచారణ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే 2 రోజుల పాటు విచారించిన సిట్ బృందం ఇప్పటికే ప్రాథమిక విచారణ పూర్తయి ఆ నివేదికను డీజీపీకి అందించింది. తర్వాత కూడా సిట్ విచారణ పల్నాడు జిల్లాలో కొనసాగుతుంది. ఉదయం నుంచి రెంటచింతల పోలీస్ స్టేషన్ లో సిట్ అధికారులు విచారిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మాచర్ల నియోజకవర్గంలోని తుమ్మురుకోట అలానే జట్టిపాలెం దీనికి ఈ 2 గ్రామాల్లో ఎన్నికల సందర్భంగా గొడవలు జరిగాయి. తెలుగుదేశం నాయకులు ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇళ్లపైన దాడి చేశారు, ఈవీఎంలు ధ్వంసం చేశారు. దాంతో పాటుగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చిన వారిపైన కూడా దాడి చేసి వారిని కూడా తరిమి కొట్టిన పరిస్థితి నెలకొంది. దానికి సంబంధించి ఇప్పటికే ఉదయం నుంచి జట్టిపాలెంకి సంబంధించి అక్కడ ఈవీఎం ధ్వంసమైంది. దానికి సంబంధించి ఎవరు ఆ ఈవీఎంను పగలగొట్టారు, ఎవరు ప్రోద్బలంతో పగలగొట్టారు, అసలు గొడవకు కారణం ఎందుకు, గొడవలో ఎంతమంది పాల్గొన్నారు, గొడవ చేసిన తర్వాత ఎవరెవరు ఏ ప్రదేశానికి వెళ్లిపోయారు అనే కోణంలో విచారణ జరుగుతోంది. కొంతమంది జట్టిపాలెంకి సంబంధించిన యువకులను పిలిచారు, పూర్తిగా వీడియోలు పరిశీలిస్తున్నారు. ఆ వీడియోలో ఉన్న వారి పేర్లు, తండ్రి పేరు నమోదు చేసుకున్నారు. ఇంకా ఈ గొడవల్లో ఎంతమంది పాల్గొన్నారు, వాళ్ళంతా ఎక్కడెక్కడ ఉన్నారు అనే కోణంలో దర్యాప్తు జరుగుతుంది. మధ్యాహ్నానికి జట్టిపాలెంకి సంబంధించిన విచారణ పూర్తయింది. తర్వాత తుమ్మురుకోటకు సంబంధించి 3 ఈవీఎంలు తెలుగుదేశం నాయకులు ధ్వంసం చేశారు. దానికి సంబంధించి తుమ్మురుకోటలో అసలు ఆ రోజు ఏం జరిగింది, ఎంతమంది ఆ విధ్వంసంలో పాల్గొన్నారు, ఎవరెవరు లోపల ఉన్న ఏజెంట్లను ఎవరు బయటకు లాక్కొచ్చారు అనే కోణంలో కూడా విచారణ జరిగింది. ఇప్పటికే దానికి సంబంధించి తుమ్మురుకోట గొడవలకు సంబంధించి ఒక లిస్టు కూడా ప్రిపేర్ చేశారు. దానికి సంబంధించి రెంటచింతలకు సంబంధించి కూడా విచారణ కొనసాగుతోంది. మరొక బృందం నర్సరావుపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో విచారణ కొనసాగుతుంది. అసలు ఎన్నికల రోజు శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి ఇంటిపైన ఎవరు దాడి చేశారు, ఒక్కసారిగా అంత అల్లరి మొక్కులు అంత భారీ స్థాయిలో ఎలా వచ్చారు, ఎవరు ప్రోద్బలంతో వచ్చారు, ఎవరు తీసుకువచ్చారు అనే పేర్లు కూడా నమోదు చేసుకుంటూ ఉన్నారు. పల్నాడు జిల్లాలో ఇంకా దాదాపు మరి 2 రోజుల పాటు సిట్ విచారణ కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే సీసీ ఫుటేజ్లు కానీ లేకపోతే వీడియోల ఆధారంగా ఇప్పటి వరకు విచారణ కొనసాగింది. ఇప్పుడు నేరుగా ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని విచారించి ఎవరు ప్రోద్బలంతో ఈ దాడులు జరిగాయి, ఎంతమంది పాల్గొన్నారు, పారిపోయిన వారు ఎక్కడ ఉన్నారు, దానికి సంబంధించిన వివరాలు సేకరిస్తూ ఉంది సిట్ బృందం. అనుశ్రీ. థ్యాంక్ యూ అశోక్.